విజయకాంత్ ఆకారం తమిళ జనాన్ని భలేగా ఆకట్టుకుంటుంది. విజయకాంత్ నటించిన పలు సినిమాలు తమిళ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. మరో రజనీకాంత్గా జేజేలు అందుకున్నారు విజయకాంత్. ఇనిక్కుం ఇలమై సినిమాలో ప్రతినాయకునిగా నటించి చిత్రసీమలో అడుగుపెట్టారు విజయకాంత్. సట్టం ఒరు ఇరుట్టదై చిత్రంతో విజయకాంత్ హీరోగా తొలి గ్రాండ్ సక్సెస్ను చూశారు. నేడు తమిళనాట సూపర్ స్టార్గా సాగుతున్న విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సట్టం ఒరు ఇరుట్టదై విజయకాంత్ను అప్పట్లో స్టార్ను చేసింది. ఈ చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా చట్టానికి కళ్ళులేవు పేరుతో రీమేక్ అయింది. విజయకాంత్ రమణ ఆధారంగానే చిరంజీవి ఠాగూర్ తెరకెక్కింది. అలాగే విజయకాంత్ చినగౌండర్ రీమేక్గా వెంకటేష్తో చిన్నరాయుడు రూపొందింది. విజయకాంత్ తేర్కతి కల్లాన్ తెలుగులో బాలకృష్ణ హీరోగా భానుమతి మొగుడు వచ్చింది. ఇలా విజయకాంత్ హీరోగా విజయం సాధించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యి అలరించాయి. ఇక ఆయన అనువాద చిత్రాలు ఏకంగా తెలుగు స్ట్రైట్ మూవీ స్థాయిలో సక్సెస్ దక్కించుకున్నాయి. విజయకాంత్ హీరోగా సెల్వమణి రూపొందించిన చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. విజయకాంత్ సినిమాలతోనే దర్శకునిగా సెల్వమణి తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. విజయకాంత్ డబ్బింగ్ మూవీస్ పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్, క్షత్రియుడు, సింధూర పువ్వు, ధీరుడు వంటి సినిమాలు తెలుగునాట విశేష ఆదరణ చూరగొన్నాయి. తమిళనాట తనకంటూ ఓ స్టార్డమ్ సంపాదించిన విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం పార్టీని స్థాపించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు విజయకాంత్. అభిమానులు ఆయనను కెప్టెన్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. చిత్రసీమలో అందరివాడుగా సాగుతూ విజయకాంత్ తనదైన బాణీ పలికించారు. సౌత్ ఇండియా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు అధ్యక్షునిగా పనిచేశారు విజయకాంత్. తెలుగు చిత్రసీమలోనూ విజయకాంత్కు ఎందరో మంచి మిత్రులున్నారు. ఆయన మరణ వార్త విని పలువురు తెలుగు సినీ జనం దిగ్భ్రాంతి చెందారు. విజయకాంత్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. ఏది ఏమైనా విజయకాంత్ జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారని చెప్పవచ్చు.